నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సమస్యలన్నిటిపై చంద్రబాబుకు కీలక లేఖ అండి ఉద్యోగ సంఘాలు. దీని గురించి సమాచారం పూర్తిగా అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. పొరుగు సేవల ఉపాధ్యాయుల హోదా మార్పండి. సిపిఐ కీలక డిమాండ్. గిరిజన సంక్షేమ గురుకులాల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పొరుగు సేవల ఉపాధ్యాయులు, డైలీ వేజ్ టీచర్లు తమ హోదా మెరుగుపరిచే దిశగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఉపాధ్యాయుల జీతాలు, హోదా, భవిష్యత్తు అంశాలపై అయితే ప్రస్తుతం స్పందన అవసరమని డిమాండ్ చేశారు. డిమాండ్ల మేరకు హోదా మార్చడం అండి. పొరుగు సేవల ఉపాధ్యాయులకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా అంటే సిఆర్టీ లేదా పర్మనెంట్ రెసిడెన్షియల్ పిఆర్టీగా మార్చాలని కోరారు. 2022 పిఆర్సీ ప్రకారం జీతాలు, 2025 జీతాలు ఎక్కువగా 2024-22 పిఆర్సీ ప్రకారంగా అండి. 15 ఏళ్లుగా చూసుకున్నట్లయితే తక్కువ జీతాలతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు తక్షణమే 2022 పిఆర్సీ ప్రకారంగా జీతాలైతే చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ లేఖ ద్వారా. మూడవది ఉద్యోగ భద్రత. వేతనాలు, హోదాల్లో మార్పులు రావడం ద్వారా ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత పటిష్టం కావాలని అయితే కోరారు. ఉద్యోగాల్లో స్థిరత్వాన్ని కల్పించాలని కోరటం జరిగింది. ఇంకా సంస్థాగత మార్పులండి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయుల హక్కులను పరిగణలోకి తీసుకుని పనివేళలు, వేతనాలు మరియు ప్రోత్సాహకాలు సమగ్రంగా పునఃసమీక్షించాలని అయితే సూచించారు. ఇక ప్రస్తుత పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఉందండి. గిరిజన సంక్షేమ గురుకులాల్లోని ఉపాధ్యాయులకు అధిక పనిభారంతో తక్కువ జీతాలతో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. అవుట్సోర్సింగ్ లేదా తాత్కాలిక నియామకాల ద్వారా వారి సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ప్రభుత్వ మార్పులతో ఉద్యోగుల భవిష్యత్తు మెరుగుపడుతుందని వారు ఆశించడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మౌలిక మార్పులు రావాలని అయితే కోరుతున్నారు. ప్రభుత్వానికి సూచనలు. అవుట్సోర్సింగ్ వ్యవస్థకు మళ్ళీ సమీక్షించాలి అవుట్సోర్సింగ్ వ్యవస్థను అని అయితే అంటున్నారు. ఇప్పటికే తాత్కాలిక విధానాలతో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు స్థిరమైన ఉపాధి హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. అధిక పనిభారం, తక్కువ జీతాలు మరియు ఉద్యోగ భద్రత లేని పద్ధతులను తొలగించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాలి. ఉద్యోగుల భవిష్యత్తు పటిష్టత. గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవల సమీక్ష చేసి సమతా జీతాలు మరియు ప్రత్యేక ప్రయోజనాలను అందించాలి. పొరుగు సేవల ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ టీచర్లుగా మార్చడం ద్వారా వారి భవిష్యత్తును భరోసా చేయాలి. సామాజిక మార్పు కృషి. గిరిజన ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను వైజ్ఞానిక, సమర్థవంతమైన దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయుల హోదా మెరుగుపరచడం కీలకం. ఉద్యోగుల ఆశలండి. సిపిఐ సూచనతో రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు, ఉద్యోగ భద్రత మరియు సమాన వేతనాల విధానం కల్పించేందుకు ముందుకు రావాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్లపై సానుకూల చర్యలు ఉంటే రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని అయితే విశ్వసనీయ వ్యక్తం చేస్తున్నారు. తదుపరి చర్యలు. ఉద్యోగ సంఘాలండి. ఈ సమస్యలను రాష్ట్ర స్థాయి సమావేశాల్లో చర్చించేందుకు మరియు ఉద్యోగుల సంఘాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అయితే ప్రయత్నిస్తున్నారు. విధాన నిర్ణయాలు. ప్రభుత్వం విధానాల మార్పు ద్వారా అన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. పిఆర్సీ ప్రకారం వేతనాలు అందించడంలో సత్వర చర్యలు తీసుకోవాలని అయితే విజ్ఞప్తి. మొత్తానికి గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయుల హోదాను మెరుగుపరచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి మరింత ఊతమివ్వచ్చు. సిపిఐ సూచనల, ఉపాధ్యాయుల డిమాండ్లు మరియు ప్రభుత్వ స్పందన మధ్య సమగ్ర సమాచారం కోసం చర్చలు జరుగుతాయని అయితే ఆశించవచ్చు. ఉపాధ్యాయుల జీతాలు మరియు హోదా కూడా భద్రతకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం తమ ఆశలను నెరవేర్చే మార్గంగా అయితే మారాలి అని వారి ఆశ. మొత్తానికి విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటిని
వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్థికేతర సమస్యలండి చంద్రబాబు గారికైతే లేఖ పంపడం జరిగింది.